శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. శివపంచస్థులు ఐదవైనటువంటి హరాయుధ ఉత్సవం చెప్దామని. మొట్టమొదటి శ్లోకం చాలా బాగుంటుంది. వినాయకుడిని అర్ధనాశునితో పోల్చారు. చాలామంది రాశారు, పోల్చారు. విశేషంగా ఆయన రాశారు. చూద్దాం ఒకసారి. హరాయుధు. ఈ కవి రాసిన పుస్తకం కూడా హరాయుధుడే కవి. అందువలన ఈ కవి ప్రసిద్ధంగా చాలా పారాయణంలో ఉంది అంతా కూడా. కథ ఒకసారి చెప్తున్నాను, అది చూద్దాం ఎలా ఉందో ఒకసారి. విఘ్నన్ నిఘ్నన్ దురదవదన ప్రీత ఏవోస్తు నిత్యం వామే కుంఠత్ ప్రకటిత బృహద్దక్షిణే స్థూలదంతః యశ్రీకంఠం పితరుమాశ్లిష్ట వామార్థదేహం దృష్ట్వా నూనం స్వయమపి ముఖాత్ అర్థనారీశ్వరత్వం అంటే వామభాగంలో కుంఠ నిలబడినటువంటి ప్రకటిత బృహత్ బాగా కనిపిస్తున్నటువంటి గొప్పదనటువంటి గట్టినటువంటి దక్షిణ భాగంలో స్థూలం లావుగా ఉన్నాడు. దురదవదన గజవనుడు మీ యొక్క విఘ్నములను పోగొట్టుగాక, పరిహరించువాడే నిత్యం ఎల్లప్పుడూ ప్రీతి ఆనందం కొరకు అస్తువుగాక. ఎవడైతే ఉమాదేవి చేత కూడినట్టి ఎడమ ప్రక్క ఎంతటి సగం శరీరము కలవాడు పితరు తండ్రి అయినటువంటి నీలకంఠుని చూసి స్వయమపి తాను అర్థనాయిస్తున్నట్టుగా నూనె నిశ్చయముగా దధో ధరించిన అన్నట్లుగా ఉంది. అంటే భావమైన పార్వతీదేవిని తన ఎడం ప్రక్కన విలయించినటువంటి తన ఎడం ప్రక్కన ఉండగా ఉంచుకొని శితికంఠుడును శివుడు తన తండ్రి అయిన శంకరుని చూసి స్థితికంఠుడైన తండ్రిని చూసి తండ్రి వల్ల అర్థనాశనం పొందాలనుకొని అన్నట్లుగా ఉంది. ఎలాగట ఎడం పక్కన దంతం లేదు ఆడేనుగులాగా, కుడి పక్కన మిక్కిలి పొడవైన లావు దంతము కలవాడు మగ ఏనుగులాగా ఉన్న ఆ గజముడు మీ యొక్క విఘ్నమున పోనాడు కాక అని నీ భావం. దానికి నేను రాసింది. సంప్రదాయానుసారం శంభునుతి నిశయనుల్లకయే సువినేశేష నాశ విభు వినాయకు ప్రీతిని వినుతి చేసే అర్థనారీశ్వత్వం ముదాల్జనంచు ఎడమ పార్శ్వమున అదంతి నింపునంద ఆడ ఏనుగంచు ప్రకాశమునందే దక్షిణానలావైన దంతమున శోభియ్య పురుష గజము ఓలే మాతర పితరులకు మీకు సదా ముదం ముప్పనంద శేయడే విఘ్నాశకుడింపు సేయు విఘ్ననాశక మనమిదే వినుతిన మమ్ము. ఈ హరాయుధు గురించి కొంచెం పరిచయం చేసుకుందాము. హరాయుధుడు మంచి గణపతిని కవిగా స్తుతించాడు. ఇష్టదేవుని శివుడు చెప్పే శివుని కాకుండా విఘ్నేశ్వరుని గురించాడు. ఎవరింట్లోనే కూడా బంధువులింటికి వెళ్తే ముందు వినాయకుడిని కదా పూజిస్తారు. ఏం పూజ చేసినా కూడా ఈ ఇల్లు కూడా ఇల్లు కూడా ఇది ఉన్న పురం అంతా కూడా శివుడిలా కైలాసంలా ఉండేదన్నమాట. కైలాసంలో ఉన్నాడు. అలా ఉండగా ఆయనకి ఒక్కసారి మనసులో శివుడు ఇద్దరు బిడ్డని వినాయకుడిని మనసులో ప్రత్యక్షమయ్యాడు. అది చెప్పాడన్నమాట. అర్ధనారీశ్వరుడు గణపతి అని చెప్పడం వలన హరాయుధ విశిష్టాద్వైతవాదిగా చెప్పుకోవచ్చు. సగుణోపాసకుడు అని కూడా తెలుస్తోంది. వీడు 60-80లో క్రీస్తకం 660 నుంచి 80లో ఉన్నట్టు దక్షిణాధిపతి రాష్ట్ర కృష్ణరాజు ఆస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. విద్వాంసుడుగా ఉన్నాడు. ఈయన యొక్క జన్మం వంగదేశం, ఢాకా నగరంలో నవగ్రామం. దేశంచారం చేస్తూ కూడా కాలక్రమంగా దక్షిణ దేశం వెళ్ళి ఆడ కొంతకాలం ఉండి తర్వాత తన యొక్క భూమి అయినటువంటి తన యొక్క వచ్చాడన్నమాట. రాష్ట్ర కృష్ణరాజు ఆస్థానం దక్షిణ దేశానికి వంగదేశానికి ఢాకా నగరానికి వస్తున్నాడు. ఈయన చరమదశలో తన భూమి వచ్చాడు. అభిధారత్నమాల పుస్తకం, కవి రహస్యం, మృత సంజీవి అని సంస్థం గ్రంథం రచించాడు. ఇతడు గొప్ప శివభక్తుడు, మహావిద్వాంసుడు కూడా. మొదటి గ్రంథం ఆలాహిత కోసమనియే సాధారణంగా వ్యవహారం చెప్పుకున్నారు. ఈ కవితాశయ చూస్తే
మనోహరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఆ ధారాళం మీద ఉండే శైలి పదభూయిష్టంగా ఉంటుంది, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. శివపతిలో ముని తెగినట్టుగా ఉంటుంది. శివపతి ప్రభావం వల్ల ఇతనికి సదాశివుడు ప్రత్యక్షమై ఉండేవాడట. ఈ నవగ్రామం ఒక కైలాసంలో ఉండేట. ఢాకా నగరం నవగ్రామంలో ఉండేవాడు కదా. అందుకని ఒకనాడు ఈ మహాభక్తుడు సిరియాళ కథ విన్నట్ట. ఆ కథలో శివుడు జంగముడే వచ్చాడని, వచ్చి సిరియాళని భక్తిని పరీక్షించి మాంసం తింటాం వచ్చింది కదా. అది చూసి విని హలాయతుడికి చాలా కోపం వచ్చింది. ఆ భక్ష్యం తిన్నటువంటి శివభక్తుడైన పుత్రుని వధించిన సిరియాళని ఇద్దరిని కూడా వెలివేశారు. ఎప్పుడైతే వెలివేశారో అని గినిసి కోపం వచ్చి బహిష్కృతం చేసేశాడు ఇద్దరిని కూడా. పార్వతిని పార్వతుడు శంకరవ సిరియాళ భార్య చేశాడు. ఇప్పుడు మారువేషం పార్వతి శంకరవ మారువేషం వచ్చి శివపతితో వచ్చి ఇతన్ని శివపతి చేత శివాచారాధీశుని శివుడిని ప్రత్యక్షమైనాడు. నాకు బహిష్కరణ తీసుకుని ప్రాధేయపడ్డారు. హలాయుధుని వేడుకున్నారు, నా బహిష్కారం తీస్తే నా భర్తలు కానీ అనగానే మనస్సు అప్పుడు అలా వచ్చి అందరూ అడగంగానే శివపతిని శివాచార దీక్షగా ఉన్నటువంటి శివుడిని మెచ్చి ఇతనికి తీసేశాడు, వెళ్ళి తీసేశాడు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమైనాడు. అతని అభీష్ట ప్రకారం నవగ్రామంలో ఉన్న వాళ్ళందరూ కైలాసం అంతా కూడా అనుగ్రహించమని అడిగాడు. ఇది కథ. ఈ చాలా పాలనలో నీమాడు జిల్లాలో ఓంకార అమరేశ్వరంలో ఇప్పుడు కూడా ఓంకారం రామేశ్వర శిల చెక్కబడింది. నీమాడు జిల్లా మధ్య ప్రాంతంలో చెక్కబడింది. ఈ శిలాశాస్త్రం పాఠానుకూలంగా ఇతను ముద్రింపబడింది అని చేసుకోవాలి. మా అనామయస్థానం ఇది కూడా మందాక్రాంత ఉత్తరంలా ఉంటుంది. అనామయస్థానంలో ఇది కూడా మందాక్రాంత ఉత్తరంలా ఉంటుంది. శ్లోకం చూడాలి. విఘ్నం నిఘ్నం దురదవదన ప్రీతయే భోస్తు నిత్యం వామే కుంఠత్ ప్రకటిత బృహద్ దక్షిణే స్థూలదంతః యశ్రీకంఠం పితరుమాశ్లిష్ట వామార్థదేహం దృష్ట్వా నూనం స్వయమపి దధౌ అర్థనారీశ్వరత్వం.